హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ మాధురి. ఇప్పుడు ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ చేయబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక కిచెన్ టవల్ మీద ఆరబెట్టుకోండి. నెక్స్ట్ 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 3/4 స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1 లేదా 2 ఉల్లిపాయలు, సాల్ట్ అండ్ కారం, కొంచెం ఇంగువ. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం బెండకాయని బాగా తుడిచిపెట్టుకొని తడి లేకుండా ఇలా పెట్టుకుంటాం. తర్వాత ఈ బెండకాయల్ని పైనుంచి ఇలా ఘాటు పెట్టుకుని ఒకవేళ చిన్నది బెండకాయ అయితే ఇలా ఘాటు, పెద్దదైతే 2 ముక్కల్లా అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న ధనియాల పొడి, జీరా పౌడరు, ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేకపోతే టమాటా కూడా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కేవలం ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని గ్రైండింగ్ చేసుకోవడానికి. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడరు వేసి దీనంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఆ కట్ చేసుకున్న బెండకాయల్లో ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా, అదంతా బెండకాయ ముక్కల లోపలికి దాకా స్టఫింగ్ చేసాము. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని మూకుడులో కొంచెం నూనె పోసుకుని కొంచెం ఇంగువ, మీకు ఇంగువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. దీనికి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ తర్వాత చూద్దాం. చూసారా, 5 మినిట్స్ అయ్యాక ఇలా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకండి, ఈ ఆనియన్స్లో ఉన్న నీరే సరిపోతుంది. చూడండి, ఈ సైడ్కి ఆయిల్ పైకి తేలింది కదా, ఇలా అవుతే కుక్ అయిపోయినట్లే. ఇంకా మీకు ఏమైనా గట్టిగా ఉన్నాయంటే ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇప్పుడు ఇదే టైంలో మీరు ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఉప్పు ఎంత కారం కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుని నెక్స్ట్ ఇంకా డిష్ అవుట్ చేసేయడం. చూసారా, మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. హాయిగా వేడి వేడి అన్నంలో వేసుకుని ఇంకా లాగించేయడమే. మీకు కావాలంటే ఆ పైన గార్నిష్కి వేగించిన జీడిపప్పు కానీ, వేగించిన గ్రౌండ్నట్స్ కానీ గార్నిష్గా వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా యువర్స్ మాధురి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టడం మర్చిపోకండి.